అందరూ సమైక్యంగా ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సంఘ అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆదిలాబాద్ జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యులందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అన్నోజుల శ్రీనివాస్, అవునూరి దత్తాత్రేయ, ఉపాధ్యక్షులు కిరణ్, కోశాధికారి అవునూరి శ్రీనివాసులకు ఆమె ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. ఎన్నికలు అధికారిక నవీన్ కుమార్ సహాయక ఎన్నికల అధికారిగా సంజయ్ వ్యవహరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తుందని ఆమె తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు అనుజుల శ్రీనివాస్ అన్నారు. రానున్న రోజుల్లో క్లబ్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాలు కేటాయింపుకు కృషి చేస్తామని తెలిపారు. సో అందరికీ ధన్యవాదాలు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ దాదాపు 2 దశాబ్దాలుగా రన్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల కారణంగా 1 నుంచి 2గా వెళ్ళిపోవడం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అనేది ఆ బేస్లో వెళ్ళిపోయింది. చాలా రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కొంత ఉత్సాహంగా లేకున్నా కానీ చాలామంది సభ్యులు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఎలక్షన్ చేసుకుందాము, ఒక వేదిక తయారు చేసుకుందాం అని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేశారు. మిత్రులందరూ కలిసి కూడా నన్ను ఏకగ్రీవంగా, నాతో పాటు మిగతా ముగ్గురిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి జర్నలిస్టుల సంక్షేమం కోసం వివిధ సంఘాలు పనిచేస్తున్నాయి. జేఏసీ కూడా పనిచేస్తుంది ఆదిలాబాద్లో. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అనేది ఎవరికి పోటీగా కాకుండా అందరితో సమన్వయం చేసుకోవడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా సీనియర్స్ ఇక్కడ మహేందర్ రెడ్డి కానీ, మా గురువు రమేష్ అన్న కానీ, లేకపోతే ప్రేమ్ సాగర్, పరమేశ్వర్, వీళ్ళందరూ కూడా సీనియర్స్ నాతో అందరూ కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అందరి సలహాలు సూచనలు పాటిస్తాను. ఖచ్చితంగా అందరి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఉన్నది ఏంటి, ప్లాట్కి సంబంధించి హౌస్ సైట్స్ చాలా సందర్భాల నుంచి కూడా 2003-4లో అప్పట్లో కొంతమంది మేము సొసైటీ వేసుకున్నాము, అది ముందుకు వెళ్ళలేదు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అది పెండింగ్గానే ఉంది. చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో మనం కూడా చేయవేసి ముందుకు తీసుకువెళ్ళి హౌస్ సైట్స్ వచ్చే విధంగా పాటుపడదాం. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సమస్యలు కానీ అవిటిని పరిష్కరిద్దాం. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ బిల్డింగ్కు సంబంధించి రెనోవేషనా లేకపోతే న్యూ కన్స్ట్రక్షనా, అది పెద్దలందరూ ఒకరోజు కూర్చొని డిస్కషన్ చేసి దాని తర్వాత ముందడుగు వేద్దాం. ఆ లోపు కొంత కలర్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు, కొన్ని క్లీనింగ్ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇక్కడ ఉన్న విఐపీస్ మీన్స్ ఎమ్మెల్యే, ఎంపీ, కొత్తగా వచ్చే మన జిల్లాకు వచ్చే వాళ్ళతోటి. इसके साथ साथ ये बहुत इम्पोर्टेंट है कि प्रेस एक एथिकल तरीके से काम करे, एक अच्छे तरीके से काम करे, साथ मिलजुल कर काम करे. तो उसी के लिए प्रेस क्लब का रोल बहुत इम्पोर्टेंट रहता है. तो उसी संदर्भ में मैं रिक्वेस्ट करूँगी सभी नए ऑफिशियल से कि वो अपना काम ऑनेस्टली करें, एथिकलिटी के साथ करें और इंटेग्रिटी के साथ करें और आदिलाबाद प्रेस को एक अच्छे तरीके से गवर्न करें. एंड थैंक यू सो मच. బేల మండలంలోని పోనాల గ్రామ పంచాయతీ పరిధిలో గల రంఖ